హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు మన జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జెన్సన్ నుంచండి. దీనికి 5 లొకేషన్స్ ఇచ్చారు. పూణే, బెంగుళూరు, హైదరాబాద్, కోల్కతా అండ్ చెన్నై వర్క్ లొకేషన్స్. ఈ జాబ్‌కి మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే మీరు డెఫినెట్‌గా ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి కాబట్టి ఆఫీస్ నుంచి వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. దీని సీటీసీ రేంజ్ వచ్చేసరికి 3.5 to 4 LPA ఇచ్చారండి. ఇది కంప్లీట్‌గా ఫ్రెషర్స్‌కే. మీరు జాబ్‌కి అప్లై చేయాలనుకుంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అలాగే జెండర్, మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. మీ కరెంట్ స్టేట్ ఏంటి, మీ కరెంట్ సిటీ ఏంటి ఇచ్చేయండి. మీ 10th పాసింగ్ బోర్డ్ ఏంటి, అలాగే మీకు 10th స్కోర్ ఎంత, ఆ డీటెయిల్స్ ఇవ్వాలండి. మీరు ఒకవేళ 12th అయితే 12th, డిప్లొమా అయితే డిప్లొమా, మీ స్కోర్ పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి. మీరు హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ యూజీ అయితే యూజీ, పీజీ అయితే పీజీ, పాసింగ్ బోర్డ్ ఏంటి, అలాగే మీ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళు అయితే ఈసీ అయితే ఈసీ, సిఎస్సి అయితే సిఎస్సి, అలా డిఫరెంట్ బ్రాంచ్ ఉంటాయి కదా. మీ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఇంజనీరింగ్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అలా ఇచ్చారు కదా. మీ స్ట్రీమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ డిగ్రీ స్టూడెంట్ అయితే కనుక ఇదేం మీకు అవసరం లేదు. అండ్ గ్రాడ్యుయేషన్ స్కోర్ ఎంత, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, యూజీ అయితే యూజీ, పీజీ అయితే పీజీ. ఒకవేళ మీరు ట్రైనింగ్ అటెండెంట్ మోర్ దాన్ 100 hours అనమాట. మీరు ఓన్లీ ట్రైన్డ్ క్యాండిడేట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కోర్ జావాలో కానీ, .NET DevOps వీటిలో కానీ మీరు దేన్నైతే ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకొని ఉన్నారో ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు ట్రైనింగ్ అనేది తీసుకోకపోతే, మీరు ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ కాకపోతే నాట్ అప్లికేబుల్ అనేసి ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవైలబుల్ ఫర్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఆన్ ద బిలో లొకేషన్. ఇక్కడ వాళ్ళే లొకేషన్స్ ఇచ్చారు కదా, చూడండి, పూణే, బెంగళూరు అని జాబ్ లొకేషన్స్. అక్కడ కనుక మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉంటే ఏ లొకేషన్లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారు దాని డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు రెడీగా లేకపోతే వర్చువల్ అని ఇచ్చేసేయండి. మీరు ప్రిఫరెన్స్ ఆఫ్ జాయినింగ్ ఆర్ వర్కింగ్ లొకేషన్, మీరు ఏ లొకేషన్ నుండి వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు అయితే బెంగళూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, అలా మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ జాయినింగ్ టైం పోస్ట్ సెలెక్షన్, రెడీ టు జాయిన్ విత్ ఇన్ వీక్స్. మీరు ఎన్ని వీక్స్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, 1 week, 2 weeks, 4 weeks అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారు, అవి ఇచ్చేసేయండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్, మీరు వర్క్ చేస్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇంటర్న్షిప్ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అయితే కనుక దీనికి నాట్ ఎలిజిబుల్, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. మీరు వర్క్ చేయకపోతే నాట్ వర్కింగ్ అని ఇచ్చేసేయండి. మీరు ఇది ఎక్కడ చూసారు, మీరు జెన్సన్ మెయిల్ వచ్చిందా, నౌకరీలో చూసారా, మాన్స్టర్లో చూసారా, లింక్డ్ఇనా, ఏది ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత అడిషనల్ నోట్, మీరు కనుక రిక్రూటర్కి ఏదన్నా అంటే మెసేజ్ చెప్పాలి అనుకుంటే అది ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ యూ, 200 wordsలో మీ గురించి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి. మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి వెళ్ళిపోతాయి. మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అండ్ డీటెయిల్స్ ఎప్పుడు ఏంటి అనేది మీకు మెయిల్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.